ముఖ్యంగా అండి, వెనకటి నుంచి ఈనాటి వరకు మనము వెనకటి రోజులలో ఇంటి ముందట పెళ్ళిళ్ళు చేసుకొని మనం చక్కటి దాంపత్య జీవితాలు అనుభవించట్లేమండి. ఇప్పుడు ఈ ధనికులందరూ బాగా డబ్బులుండి ప్రాపర్టీలు సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కట్టి. వాటికి మన మిడిల్ క్లాస్ వాళ్ళందరం పోయి లక్షల రూపాయలు ఇచ్చి బుక్ చేసుకొని మధ్యతరగతి బీద వాళ్ళకి చెప్తున్నా అండి. ఒకరోజు భాగవతానికి ఈ అందరు బాగా డబ్బున్న ధనికుల పెళ్ళిళ్ళు చూసి మనం కూడా అలాగే చేయాలని చెప్పి అందరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అలాగ చేయండి అని. అందరి మాటలు విని ఒక్కరోజు భాగవతానికి మన జీవితాలు బలి చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు కూడా మధ్యతరగతి బీద వాళ్ళు ఒక్కరోజు పెళ్ళికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దగా అయిపోయి మళ్ళీ ఆ అప్పులు భారం తీర్చుకోలేక ఆస్తులు భూములు అమ్ముకొని కూడబెట్టిందంతా గుళ్ళ చేసుకొని కోలుకోలేని దెబ్బ తాకి ఆ అవస్థలు పడుతుంటే చూసి ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇట్లా అంటే నన్ను అనుకోకండి. సహాయం చేసే హృదయం లేకపోయినా ఖర్చు పెట్టియకుండా చూసుకునే లక్షణమైన ఉండాలి అందరికీ. ఈ ఎవరిని మనది మనం ఒక్కరోజు తలదించుకుంటే జీవితాంతం ఊపిరి పీల్చుకొని బతకొచ్చు. ఇది బాగా గమనించుకొని ఈ పెళ్ళిళ్ళ పేరిట లక్షల రూపాయలు ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళి అనగానే దండలని అదని ఇదని గ్రాండ్గా మేకప్లని అవని బాగా విపరీతంగా పెళ్ళి అనగానే అన్ని షాపులు కలకల్లాడుతుంటాయి. అందరు వ్యాపారస్తులు దోసుకోవడమే. ఈ బీదవాడు బలైపోతాడు. ఇది బాగా గమనించుకొని ఒక్కరోజు తలదించుకొని ఖర్చులు తగ్గించుకొని హాయిగా బతకడానికి ప్రయత్నం చేయండి. ఇలా దగా కాకండి ప్లీజ్.